హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి దయచేసి. కొన్ని ఎగ్జైటింగ్ బ్యూటిఫుల్ వ్యూస్ న్యాచురల్ సౌండ్స్తో రికార్డ్ చేశాను నేను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చిన్న ఈ వీకెండ్ యాక్చువల్గా మేము ఒక చిన్న రైడ్ కోసం వచ్చాము రాయలసీమలో. అహోబిలం ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఇస్కాన్ ఆశ్రమం కూడా ఉంది ఈ అడవిలో. మేము యాక్చువల్గా మెయిన్ రోడ్ నుంచి ఆర్లగడ్డ నుంచి డైవర్ట్ అయ్యామన్నమాట. మెయిన్ రోడ్ ఇది ఏంటంటే తిరుపతి హైవే అనమాట. ఇంకా అక్కడి నుంచి డైవర్ట్ అయ్యాం మనము. డైవర్ట్ అయ్యి ఒక 30 కిలోమీటర్స్ లోపలికి రావాల్సి వస్తుంది. మనం ఒక ఫారెస్ట్ ఉంటుంది. అయితే ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే స్వాతి నక్షత్రము, లక్ష్మీ నరసింహస్వామికి కొద్దిగా ప్రత్యేకమైన దినం అని చెప్పేసి వీ ఫెల్ట్ లైక్ ఓకే, ఇట్ ఈస్ గుడ్, వి లెట్ అస్ ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ. అయితే 9 గుళ్ళు ఉంటాయంట అడవిలో. దీంట్లో 2 అహోబిలాలు ఉంటాయి, దిగువ అహోబిలము, ఎగువ అహోబిలం అని చెప్పేసి. దిగువ అహోబిలం వచ్చేసి మనకు మామూలుగా దేవుని ప్రతిష్ఠించిన ప్లేస్. న్యాచురల్గా అంటే మనం ఎగువ అహోబిలంకి వెళ్ళాలి. అక్కడ ఫారెస్ట్లోకి మనం ట్రెక్ వెళ్తాం. అట్లా 9 ప్లేసెస్ ఉన్నాయన్నమాట, ప్రత్యేకమైన ప్లేసెస్ ఫారెస్ట్లో. ఒక్కొక్క స్టేజ్లో దేవుడు ఒక్కొక్క రూపంలో వెలిసాడని చెప్పేసి అక్కడ ఫైనల్ స్టేజ్లో అక్కడ స్వామి తన ఉగ్ర రూపాన్ని వదిలేశాడు అన్నట్టు ప్రత్యేకత అనమాట యాక్చువల్గా స్టోరీ. సో దాని గురించి లోకలైట్స్తో కన్సల్ట్ చేసి ఒక గైడ్ని ఎవరినైనా పెట్టుకుని ఐ జస్ట్ వాంటెడ్ టు గో అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ 9 ప్లేసెస్ అండ్ సీ హౌ నాకు ఎట్లా సిచ్యువేషన్స్ అన్నీ కలిసి వస్తాయన్నది చూస్తాను. ఐ విల్ ట్రై టు గివ్ యూ అట్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అహోబిలం అనమాట. ఈ ట్రిప్లో నేను వెదర్ వర్షం పడుతుంది, ఎట్లుంటుందో, సిటీ నుంచి బయలుదేరినప్పుడు ఫుల్ వర్షం ఉందన్నమాట, ఎట్లుంటుందో ఏమో అనుకున్నా కానీ సింప్లీ ఆసమ్ ఉంది. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఫారెస్ట్ ఇంకొక 30 మినిట్స్లో వీ విల్ రీచ్ అహోబిలం అనమాట. సో వీళ్ళది ఆశ్రమం ఎంత బాగుందంటే ఇక్కడ ఇస్కాన్ ఆశ్రమము చూడండి, క్యూట్గా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ వాళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఇస్కాన్ ఆశ్రమం అనమాట ఇది. లోపలికి ఇంకా ఉంది, బట్ ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకుందామంటారు. పొద్దు నుంచి రైడ్ చేస్తున్నా కదా రాత్రి నుంచి, కొద్దిగా ఆగి కొద్దిగా రెస్ట్ తీసుకుని బ్రేక్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఆగాను ఇక్కడ. ఎనీవేస్ ఫ్రెండ్స్, వన్స్ ఐ గో దేర్ ఐ విల్ గివ్ యూ కంప్లీట్ అప్డేట్స్ అబౌట్ అహోబిలం. ఓకే. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ రోడ్డు అహోబిలం దాకా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కారు పోతుందో లేదో, వాళ్ళు రాని చూద్దామా. పోతుంది, ప్రాబ్లం లేదు. ఓ పెద్ద ఇదేమన్నా పెద్ద బాగా ఏం కాదు, టెన్షన్. ఏం కాదు. Fine to go, sir. No worries. Yeah. It was like really tough. It was really tough. Yeah. Now it's okay. I think my ground clearance is okay. Mine is yeah. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మేము దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి వెళ్తున్నాము. నా ఫ్రెండ్ సాయి అనమాట. సే హాయ్ నాన్న. నీ పేరు? నరేష్. మేము ఇక్కడ లోకల్ గైడ్ ని హైర్ చేసుకున్నాము. ఈ అబ్బాయి దాదాపుగా ఒక చాలా 5-6 ఇయర్స్ నుంచి ఫారెస్ట్ లోకి తీసుకెళ్తున్నాడు. 9 నవనారసింహ అంటారనమాట. అంటే 9 నరసింహస్వామి టెంపుల్స్ మాకు ఈరోజు చూపిస్తా అని చెప్పాడు. కానీ కొద్దిగా హెక్టికే, కానీ వీ విల్ ట్రై టు కవర్ ఆల్ దోస్ థింగ్స్. సో జనరల్గా ఇక్కడ మనము దిగువ అహోబిలంలో వీ కెన్ హైర్ గైడ్స్ అనమాట. అక్కడ ఉంటారు. దే విల్ చార్జ్ ఫ్రమ్ 1000 to 1500 డిపెండింగ్ ఆన్ క్రౌడ్ అనమాట. మేము ఇద్దరము దీన్ని హైర్ చేసుకున్నాం. నరేష్ అన్నా? నరేష్ హాయ్ చెప్పు వ్యూవర్స్కి. ఓకే ఫైన్. ఇక మేము వీ హ్యావ్ టు రష్ అనమాట. నా అక్కడ వాగులు బాగా పొంగుతున్నాయంట అడవిలో. సో ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ గుడ్ ఫారెస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది టైగర్ రిజర్వ్ చెక్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇది పావన రూట్ లాంగ్ ఇక్కడ నుంచి. ఓకే. జీపులు అని చెప్పినాం కదా, అది ఇక్కడ నుంచి ఫారెస్ట్ చెక్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ చెక్ పాయింట్. మామూలు టైంలో వాటర్ ఫ్లో ఉంటుంది. వాటర్
వర్షం పడుతుంది. ఫోర్స్ ఉందిరా బాగా వాటర్. వావ్ సూపర్. రాళ్ళు షార్ప్గా ఉన్నాయి రా రాళ్ళ. ఇక్కడ వాచ్మెన్ ఉంటారు సార్ మామూలుగా. ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలి మామూలుగా పైన. ఈ శని ఆదివారం మామూలుగా ఇక్కడనే పార్కింగ్ చేసుకోవాలి. ఓకే ఇక్కడే పెట్టి ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాం, నడవాల్సి వస్తుంది యాక్చువల్గా. ఇక్కడ చూడండి వాగు. ఏం కాదురా, ఏం కదా. మా ఫ్రెండ్ చెప్పులు తగ్గిపోతాయంట వాటర్ ఫ్లోకి. ఏ ఇది చూడండి అడవిలో నుంచి వాగు అనమాట ఎంట్రన్స్ దగ్గర. ఇక మేము అడవిలో ఇంకా ఈ చెప్పులు జారుతున్నాయి మావి. ఇంకా మేము బేర్ ఫుటే వాక్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో వీఆర్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. అబ్బా 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 అబ్బా. పూర్వకాలంలో యాత్రలు చేసేవాళ్ళు అట్లాంటివి పెడతారనమాట వాళ్ళు పడుకోవడానికి యాత్రికులకి. అది అలానే ఉండిపోయింది చూడండి పూర్వకాలం నుంచి. ఇప్పుడు మనము ఎగువ అహోబిలం పైన అహోబిలంకి వచ్చేసాము. కానీ ఇక్కడ మనకు ఎక్కువ సదుపాయాలు లేవు. ఒక్కటే ఒక హోటల్ ఉందన్నమాట. ఈ హోటల్ ఒక్కటే ఉంది. అండ్ కొనుక్కోవడానికి ఒక చిన్న స్టాల్ ఉంది ఇక్కడ అంతే. కాబట్టి ఏది కొనుక్కోవాలనుకున్నా కింద అహోబిలంలోనే తీసేసుకోవాలి. పైదాకి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఏం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా బిస్కెట్స్ అలా ఏమైనా ఉంటే మేము పెట్టేసుకుంటే కొద్దిగా మాకు డిహైడ్రేట్ కాకుండా వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ పర్చేస్ చేస్తాము ఆ షాప్లో. ఇంకా బయలుదేరుతాం ఇంకా ఫారెస్ట్లోకి. ఈ 2 హోటల్సే ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే దిగువ అహోబిలంలో ప్లాన్ చేసుకుని ఇంకా ట్రెక్కి రావాలి. ఇక మనం అన్నీ అక్కడే కొనుక్కుని ట్రెక్కి రావాల్సి వస్తుంది. ఆ షాప్ ఒకటే ఉంది. పైనుంచి వాటర్ జల్ పడుతుంది. వాటర్ బాటిల్ ఉంది ఉంది. ఇక్కడ డోలీస్ ఉన్నాయన్నమాట. 3000 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. ఎవరైనా ఓపిక లేని ఫారెస్ట్లో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ డోలీస్ ఉన్నాయి. ఎంత తీసుకుంటారు? 3000 రూపీస్ తీసుకుంటారంట. ఇక్కడ నుంచి ఇక ట్రెక్ స్టార్ట్. ఇక ఫారెస్ట్ టెంపుల్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక బా ఏంరా భూలోక వైకుంఠం బాస్ ఇది ప్లేస్ అయితే. వర్షాకాలం వస్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ వస్తుంది పైకి పోయి వచ్చి రిటర్న్లో చేసుకున్నాం సార్ దర్శనం. రిటర్న్లో చేసుకున్నాం. అందరు దేవుళ్ళని చూపించు నాకు. ఇప్పుడు మేము స్నానం చేసే దీంట్లోనే. ఫ్రెష్ అప్ అయిపోయాము. నౌ వీఆర్ స్టార్టింగ్ ద ట్రెక్ అనమాట. పాపం మా గైడ్ మేము నడవలేకపోతున్నాం అని చెప్పేసి మా ఫుడ్ పార్సల్ కూడా పాపం తానే వస్తుని వెళ్తున్నాడు. అబ్బా ట్రెక్ కొద్దిగా స్టార్ట్ అయింది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే అప్పుడే అలసిపోయాం మేము. ఫస్ట్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెకండ్ టెంపుల్కి వచ్చాం మేము.
వరాహ టెంపుల్ వరాహ స్వామిదా వరాహ స్వామి నవనరసింహలో 4th టెంపుల్. 4th టెంపుల్ నవనరసింహాల్లో 4th టెంపుల్. ఓకే బా భలే ఉన్నాడు అబ్బా ఆయన గుడిసేసుకుని ఇక్కడ. అక్కడ చూడు అది ఇక్కడ వాచ్మెన్ సార్ వాళ్ళు. వాచ్మెన్. ఓకే ఓకే వాచ్మెన్ లోపల దర్శనం ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి దర్శనం. అడవి మధ్యలో వరాహస్వామి టెంపుల్కి వచ్చాం మేము. 9లో 4th టెంపుల్ అనమాట. నా వెనకాల ఉన్నదే టెంపుల్, స్వామి టెంపుల్. టెంపుల్ పక్కన ఎంత బ్యూటిఫుల్ వాటర్ ఫ్లో ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్లో మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. వాటర్లో కొద్దిగా స్లోగా వెళ్ళాలి అని చెప్తున్నాడు. సో ఇట్లా ఈ విధంగా ఫ్లో ఉంటుందంట. ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది మనము జ్వాలా నరసింహస్వామిని చూడాలంటే. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అడవిలో ఎక్కడైనా మధ్యలో ఆగి తిందామని ఇంకా పార్సల్ తొందర తినేయాలి. పాపం తనకు కూడా బర్డెన్ అయిపోయింది, ఆ బాబుకి కూడా. దాదాపుగా ఇదే వాటర్ స్ట్రీమ్లో 1.5 కిలోమీటర్ వచ్చాము. మా పని అయిపోయింది, ఇక్కడికే స్మాష్. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఇక మా సురేష్ చూడు ఇక ఫుల్ పవర్ఫుల్. అది మావాడు అప్పటికే 2 బాటిల్ నీళ్ళు తాగేసిండు. ఏరా కరెక్టే. నేను యాక్చువల్గా వాటర్లో పడిపోయాను. పడిపోయి వాటర్ బాటిల్ ఒకటి పోగొట్టా. వాచ్ పగిలిపోయింది. జస్ట్లో ఫోన్ కూడా వెళ్ళిపోయేది. ఇక మన సురేష్ కాపాడిండు అన్నట్టుగా. అబ్బా అసలు ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బాస్ ఇదైతే. రావాలి ఇట్లాంటి ఓన్లీ వర్షాల టైంలోనే, వర్షాలు ఫుల్ ఉన్నప్పుడు రావాలి అహోబిలం ఫారెస్ట్లోకి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. దాన్ని బట్టి కాకండి, అది ఇరుగుతుంది. మామూలుగా గట్టిగా లేదు, ఇరుగుతుంది. సార్ ఇక్కడ వరకు వస్తున్నాయి నీళ్ళు. క్లోజ్. అదే ఇక్కడి నుంచి రాండి సార్. ఫైనల్గా జ్వాలా నరసింహస్వామి మెట్ల దగ్గరికి వచ్చా. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్ళాలంట. మొత్తానికి ఇది స్టెప్స్ దగ్గరికి వచ్చాము. స్టెప్స్ ఇలా ఉన్నాయి. ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్ళాలా. ఇంకొక హాఫ్ కిలోమీటర్ వెళ్తే మనకు జ్వాలా నరసింహస్వామి గుడి వస్తుంది మెయిన్. ఇంకెన్ని మెట్లు ఎక్కాలి సురేష్? ఇంకెన్ని మెట్లు ఎక్కాలబ్బా? 400. ఎక్కడుంది ఇప్పుడు? ఎటు వెళ్తామా? నాయన ఆ కొండ ఎక్కాలంట అంత హైట్కి. ఓకే, మొత్తం 600 మెట్ల, 600 మెట్లు ఉన్నాయంట. అక్కడ కూడా ఒక జలపాతం ఉంది, అది కూడా కవర్ చేయాలి. ఈ డాగీకి ఒక చపాతీ వేసాము. ఇది మా చుట్టే ఇక ఫ్రెండ్లీగా తిరుగుతుంది. ఇక అసలు వదిలిపెట్టట్లే మమ్మల్ని. మొత్తం ట్రిప్ అంతా ఫారెస్ట్లో మాతోనే ఉంది. ఇది పాపం మంచి కంపెనీ.
ఏరా సురేష్ రే నీ స్నాక్స్ అని తినేస్తుందిరా మన డార్లింగ్. మరి నీ జంతికలు మరి నీ ఎట్లా మేనేజ్ అవుతుందా మరి? ఏంటి ఇక చాలు ఇంకా అంతేట మావాడు రిలాక్స్ అవుతుండు. సురేష్ ఏమో ఇక ఒక్క వికెట్ కూడా దిగలేదు సురేష్ అయితే కనీసం. ఇక మన పరిస్థితి డిఫరెంట్. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా జ్వాల నరసింహస్వామిని చూడడానికి వచ్చాము. మెయిన్ టెంపుల్ అనమాట ఇది. చూడండి వాటర్ ఫాల్ ఎలా ఉందో. యాక్చువల్గా ఇది వచ్చి టెంపుల్, అక్కడ టెంపుల్ అనమాట. అక్కడ టెంపుల్, దాంతో అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. ఈ మెట్లన్నీ దాదాపుగా 600 మెట్లు ఎక్కేసి వచ్చాం పైకి ఆ స్వామిని చూడడానికి. ఇంకోటి ఏంటంటే మెయిన్ జ్వాల నరసింహస్వామి టెంపుల్ అది. అక్కడ స్వామి టెంపుల్, వాటర్ ఫాల్స్ పైనుంచి. కానీ పైన ఉగ్రస్తంభం అని ఉంటుందంట. రెయినీ సీజన్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అది చిన్న పిల్లర్ టైప్ ఉంటుందంట. అక్కడి నుంచి జారామంటే వీ విల్ డై ఫర్ షూర్, 100% బాడీ కూడా దొరకదు. సో అట్లాంటి రిస్కులు చేయకండి. లాస్ట్ జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఒక్కటి విజిట్ చేసి డ్రాప్ అయిపోండి అంతే. వేరే అడ్వెంచర్స్ ఏం చేయకండి, ఎందుకంటే చాలా డేంజరస్. ఉగ్రస్తంభం అనేది చాలా డేంజరస్, అక్కడికి పోకూడదు. జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఇది. స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా ఆ టెంపుల్ దారి తడిచిపోతాం. ఇంకా ఇదిగోండి పైనుంచి ఎక్కడి నుంచో వాటర్ ఫాల్ పడుతుంది. సరే, అండ్ స్వామి గుడి అక్కడ బ్యాక్ సైడ్. ఇక్కడే స్వామి హిరణ్యకశిపుణ్ణి చంపాడు. ఈ స్వామి దగ్గర వ్యూ చూసారా ఎట్లుందో? లోపల స్వామి దగ్గరికి వచ్చినప్పుడు షవర్ బాత్ చేసి పవిత్రంగా పోయినట్టుంది అది. యాక్చువల్గా వ్యూ సూపర్ ఉంది. అక్కడి నుంచి పాస్ అనమాట, నడుచుకుంటూ వచ్చాం. ఫుల్ తడిచిపోయాం మేము యాక్చువల్గా. అదే గుడి. పడుతున్నాయి నీళ్ళు. జ్వాల నరసింహస్వామి గుడి దగ్గర ఇది రక్తగుండం అనమాట. హిరణ్యకశిపుణ్ణి చంపి స్వామి చేతులు ఇక్కడ కడుక్కున్నాడు, దీంట్లో కడుక్కున్నాడు అని అంటారనమాట. దీంట్లో వాటర్ చాలా చాలా మంచిది. కొంతమంది తాగుతారు కూడా. ఎప్పుడు ఈ గుండంలో నీళ్ళు అలానే ఉంటాయి. ఓకే, ఈ వాటర్ చాలా హర్బ్స్ ఉంటాయంట దీంట్లో. తాగే వాళ్ళు తాగుతారు, కానీ నేను ఇంట్లో చల్లుకుందామని తీసుకెళ్తున్నాను. పవిత్రమైన వాటర్ అని అంటారు. కొన్ని వాటర్ అంటే ఏంటి సార్? సారీ స్టార్ట్ చేయను సార్. స్టార్ట్ చేయను. యాక్చువల్గా ఇంతకు మనం డిస్కస్ చేసాం కదా ఉగ్రస్తంభం గురించి. అక్కడికి వెళ్ళొద్దు, చాలా రిస్క్ అని చెప్పేసి. జారి పడితే మా ప్రాణాలు పోతాయని చెప్పాం కదా. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఉగ్రస్తంభం. అది దగ్గరికి రాదా, దగ్గరికి వచ్చి చూపిస్తుంది. ఆ టిప్, ఆ మౌంటైన్ టిప్ వచ్చేసి ఉగ్రస్తంభం. అక్కడ మెయిన్ స్వామి సురేష్ అక్కడే స్వామి ఆయన రూపం వదిలేశాడా? అక్కడి నుంచే ఉద్భవించిండంట నరసింహస్వామిగా. అక్కడి నుంచి ఉద్భవించిండంట. అక్కడికి వెళ్తారు. అది ఉగ్రస్తంభం. అక్కడికి మాత్రం వెళ్ళకూడదు, అసలు ట్రై కూడా చేయకూడదు వెళ్ళడానికి. మాలోలా అంటే నంబర్ 3 మూడో టెంపుల్ కదా. మాలోలా అంటే ఏంటి మీనింగ్ ఏంటి? మా అంటే లక్ష్మి, లోలా అంటే నరసింహ. మా అంటే లక్ష్మి, లోలా అంటే నరసింహస్వామి. ఓకే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే భక్త ప్రహ్లాద స్కూలింగ్ చేసిన టెంపుల్ ఉంటుంది. భక్త ప్రహ్లాద అక్కడ చదువుకుండంట. భక్త ప్రహ్లాద అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు.
ఇది భక్త ప్రహ్లాదకి వెళ్ళే రూట్ అనమాట. భక్త ప్రహ్లాదుడు ఇక్కడ చదువుకోవడానికి స్కూలింగ్ అనమాట, ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళేవాడంట. అబ్బా రే చాలరా జీవితం వావ్, ఫోటోలు పెట్టేసారు. సింప్లీ సూపర్ అసలు. కొండలు వెనక కొండ ఫుల్ ఫాగ్. టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి టెంపుల్ స్టార్ట్ అయింది, మేము అక్కడి నుంచి వచ్చాము. ఓకే వావ్, థ్యాంక్ యూ. వర్షం పడుతుంది, మొబైల్ పాడవుతుందేమో అని భయము. స్టార్ట్ అయిన టెంపుల్ పాయింట్ అనమాట అహోబిలం ఫస్ట్ ఉగ్ర అహోబిలం అనమాట. ఫస్ట్ స్టార్ట్ అయిన గుడి. అక్కడి నుంచి మెట్లు, మేము ఎంత హైట్లో ఉన్నాం చూడండి, అక్కడి నుంచి ఈ టెంపుల్ కింద భాగం కనిపిస్తుంది మాకు. ఇదిగోండి టాప్ వ్యూ అనమాట ఇది టెంపుల్ది. అబ్బా 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 సాయిబాబా, ఒక రేంజ్ ఉంది సురేష్. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్. ఇక్కడ బాగుంటుంది సురేషే పట్టుకొచ్చింది మనకు ఓపిక లేకపోయినా. ఎక్సలెంట్ ఉంది వ్యూ. అక్కడ ఇంకో వాటర్ ఫాల్. ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది. భక్త ప్రహ్లాదుడు ఎంత సూపర్ ఎన్వైరన్మెంట్లో చదువుకున్నాడు అంటే సూపర్ ఎన్వైరన్మెంట్లో చదువుకున్నాడు. అస్సలు మామూలుగా లేదుగా అసలు. స్టెప్స్ ఫోన్ పాడవుతుందని బాధ, బట్ నో వరీస్. ఇట్లాంటి సీన్ మిస్ కాకూడదు, మళ్ళీ చూసుకోవాలి. వాటర్ ఫాల్ అక్కడ, ఇదిగోండి వాటర్. పట్టుకుంటా. బాగా లోతు ఇక్కడ అదే ఓకే. ఈ జూమ్ చేస్తే అయిపోతుంది. భక్త ప్రహ్లాదుడు వాళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళు చూడండి, స్టోన్ మీద ఆ ఈలు రాస్తున్నాయి ఇక్కడంతా. ఈ స్టోన్ అంతా కూడా తెలుగులో ఆ ఈలు అన్నీ రాస్తున్నాయి ఈ స్టోన్ మీద. కొద్దిగా కెమెరా ఫోన్ జూమ్ చేయలేకపోవడం వల్ల క్లియర్గా లేదు, కానీ ఇక్కడ అన్ని ఈలు రాస్తున్నాయి, తుడిచిపోయినాయి సగం బర్డ్స్. ఇక్కడ చదువుకునే వాళ్ళంట భక్త ప్రహ్లాదు. అసలు ఏ ఎన్వైరన్మెంట్ రా నాయన. అటు వాగు, వాటర్ వస్తారా. తొమ్మిది స్వామి గురించి చూద్దామనుకున్నాము, 2 వెళ్ళలేకపోయాము, చాలా వరద లాగా ఉంది అని చెప్పారు. అందుకని మిగతా 7 చూసుకుని మీకు భక్తులు ఉన్న దగ్గరికి వస్తాం. ఇక్కడ విశేషమైన స్వామివారు నిజమైన అహోబిలం కింద ఉద్భవించిన ప్రదేశం. శ్రీ యోగానంద స్వామి వారు యోగానంద. ఇరువైపు ఉన్న స్వామి సుదర్శన స్వామి. ఇక ఎడమ వైపు ఉన్న స్వామి మహావిష్ణువు. ఆ మహావిష్ణువుకి సుదర్శన స్వామి, యోగానంద స్వామి ఇక్కడ ముగ్గురు విశేషం. ఇక్కడ స్వయం క్షేత్రముగా ఇక్కడ ప్రహ్లాదునికి దర్శనిస్తున్న యోగానంద. ఈయన యోగశాస్త్రం, ధర్మశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, రాజనీతి శాస్త్రం ఉపదేశించిన స్థలం స్వామి వారు యోగానంద స్వరూపంలో. వేదాలు చతురారణ అంటే 4 దిక్కులు 4 వేదాలుగా తన హస్తములు చేసుకొని ఒకవైపు దసరా హస్తం, ఒకవైపు పెద్ద హస్తం. స్వామి యోగ ముద్రంలో విశేషంగా ఉపయోగించిన మహాభారతం. చేతోపజన చతుర్భుజం, చిత్రబాణో స్వరూపం. స్వామి వారు ఇక్కడ చిత్రమైన స్వరూపం. స్వామి త్రినేత్రం ఉన్నవాడు. స్వామికి ఈ నామం కింద త్రినేత్రం. చిత్రబాణో స్వరూపం. శ్రీ వేదాద్రి గ్రహ. ఇది జ్వాల, వరహ, మానవుల ప్రహ్లాదు. ఇది వేదాద్రి పర్వతం. గ్రహవ అంటే ఒక చూసారి అంటే విలమనే కూడా చూసారికి.
శ్రీ రససాయ మహాదర్శనించిన ప్రదేశం శ్రీ యోగానందాయ నమః. స్వామి ఇక్కడ యోగ ముద్రను అభిషేకం దర్శించి విద్యాశాస్త్రం గురించి చెప్పిన స్థలం ఇది యోగాభ్యాసంతో అనుగ్రహించారు స్వామి. ఇక స్థలము ఘట విక్రమార్గంలో చిత్రాచల వేద పాఠశాల మైదానం అంటారు. శివస్తంభము ఒకప్పుడు హిరణ్యకశిపుని రాజధాని. ప్రహ్లాదుడు ఇక్కడ విద్యాభ్యాసము తన గురువుల పాఠశాల తీసుకుంటారు కురికాయగంలో. ఇక్కడ శ్రీహరినామస్వరము పలికిన ప్రదేశమున ప్రహ్లాదుని హింసించుకొని తండ్రి తీసుకువెళ్ళిన పాట ఈ భవనాది పర్వతాలు సుమారు ఒక 5 కిలోమీటర్ల దాకా ఉంటాయి. ఇది వర్షాకాలం మాత్రమే ఈ భవనాది నీళ్ళ గంగాజలం వస్తుంది. ఈయనను ఎన్నో బాధలు పెట్టి లాస్ట్కి ఈ పై నుంచి విసిరేస్తే సుదర్శన స్వామి ప్రహ్లాదుని కొరకు దర్శనించి ప్రహ్లాదుని ఇక్కడ రక్షించిన స్వామి వారు ప్రహ్లాదుని రక్షించారు, ఇక్కడ రక్షించారు. శిక్షించడానికి దీని లోపలికి తీసుకెళ్ళారనమాట. ఇక్కడ పైకి తెలుసు. ఓకే. ఈ పైన ఎన్నో కష్టాలు పెట్టి బాధ పెట్టి ప్రహ్లాదుని కొరకు సుదర్శన స్వామి దర్శనిస్తారు. తర్వాత పై భాగాన ఆయన నడిపిస్తూ శ్రీహరి ఎక్కడ గలడు అని భావిస్తే సృష్టిలో సర్వంతర్యామి చిన్న ప్రాణులు పెద్ద ప్రాణులు ఇందు గలడు అందు గలడు సందేహం వలదని ఆయన లాస్ట్కు ఉగ్రస్తంభము పైభాగం స్వాతి నక్షత్రంలో ఆయన అడిగిన ప్రదేశం ఉగ్రస్తంభం స్థానం. ఆయన అవతారం తిరిగి స్వాతి నక్షత్రం జరిగారు. అందుకే స్వాతి ప్రదర్శన చేసి నవనరసింహ స్వామి దర్శించుకున్నాక నవగ్రహ దోష నివారణం అని ఈ స్వామి ఆలయ ప్రదేశం విశేషం. ఆయన ఈ పర్వతము మధ్యము వైపున ఇది ఆదిశేష పీఠముగా ఎదురున్న పర్వతం గరుడాచలము, నారాచలం, శ్రీ వెంకటాచలం, శ్రీ శేషాచలం. అటు తిరుమల క్షేత్రం దక్షిణ భాగం. ఇది తిరుమల క్షేత్రం దక్షిణ భాగం ఆదిశేషం తెలగా మధ్యవైపు అహోబిలం పాదం శ్రీశైల క్షేత్రంగా పిలుస్తారు. నృసింహావతారం ఇచ్చిన మహాక్షేత్రం. ఇది ప్రహ్లాదుకి విద్యాశాస్త్రం చెప్పినందుకు ఈ ప్రహ్లాద పాఠశాలలో ఈ యోగానంద స్వామి గారు విశేషం. తర్వాత ప్రహ్లాదుడికి కింద కూడా స్వామి ఉగ్రనరసింహ స్వామిగా దర్శనించారు, మహాదర్శనము అనుగ్రహించారు. ఇక్కడ ఇట్లా ఒక్కొక్క గుడికి ఒక్కొక్క విశేషంగా ఉంటుంది. ఈ గుడి కారంజ యాక్చువల్గా ఇక్కడ హనుమంతుడికి లక్ష్మీనరసింహ స్వామి ప్రత్యక్షమై ఆశీర్వదించాడు. స్వామి హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత ప్రహ్లాదుడికి ఇక్కడ హితబోధ చేశాడు. ఈ గుడిలో 9 విగ్రహ రూపాలు చూడొచ్చు. అహోబిలంలో నరసింహస్వామి అన్నీ కూడా. ఈ ప్రదేశంలో స్వామి సంగీతాన్ని ఆరాధించేవాడంట. యాక్చువల్గా మేము 2 ప్లేసులు మిస్ అయ్యాము, పావన ఇంకా భార్గవ. ఫారెస్ట్లో ఫ్లడ్ ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని అలౌ చేయలేదు. అందుకే ఈ 2 ప్లేసెస్ మేము మిస్ అయిపోయాము. బాగా విపరీతమైన వర్షము, మొత్తం అడవులంతా వాగులన్నీ ఫుల్ ఉన్నాయి. అయితే ఇది దిగువ అహోబిలం అనమాట. కింద అహోబిలము. ఇక్కడే శంభో శివశంభో మూవీ షూటింగ్ కూడా జరిగింది. సో ఇట్స్ క్వైట్ పాపులర్ షూటింగ్ స్పాట్ అనమాట. ఇక్కడ ఇదేంటంటే ప్రతిష్ఠించిన విగ్రహం, స్వామి విగ్రహం అనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళింది అన్ని స్వయంభూ. అడవిలో ఎగువ అహోబిలంలోకి వెళ్ళినవన్నీ స్వయంభూ విగ్రహాలు అనమాట మొత్తం నరసింహస్వామివి.